నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. ఇప్పుడు ఎక్కడ చూడు ఒకటే, దోస్తులకు ఫోన్ చేసుకున్నా, ఆత్మీయులకు ఫోన్ చేసుకున్నా, బంధువులకు ఫోన్ చేసినా, పెట్రోల్ పోయించినావా, డీజిల్ పోయించినావా, ఇదే వార్త, వేరే వార్త లేదు. ఎందుకు? అమెరికా, ఇజ్రాయిల్, ఇరాన్పై యుద్ధం ప్రారంభమై 20 రోజులు గడుస్తూ ఉంది. ఎక్కడెక్కడ అయిపోతున్నాయి. కేంద్ర ప్రభుత్వం నిల్వలున్నాయని చెప్పినా, కావలసినంత నిల్వలున్నాయి, మనకు ఇబ్బంది లేదు అని కేంద్రం చెప్పినా కూడా పెట్రోల్ బంకుల వాళ్ళు చేస్తున్నటువంటి ప్రచారం వల్ల వినియోగదారుడు ఇబ్బంది పడుతున్నాడు. అనేకమైనటువంటి లైన్లు, కిలోమీటర్ల కొద్దీ లైన్లు, ఇటు భాగ్యనగరంలో, అక్కడక్కడ జిల్లా హెడ్ క్వార్టర్లల్లో ఇదే లైన్లు కనిపిస్తున్నాయి. మనకు ఫుల్ ట్యాంక్ చేసేసుకుంటున్నారు ప్రతి వాళ్ళు కూడా. మళ్ళీ దొరకదు. ఎందుకు ఈ అనిశ్చితి వస్తున్నది? కావాలని ఇది ఒక రకమైన పుకార. సత్యం అనేది చాలా మెల్లగా బయలుదేరుతుంది. అసత్యము, పుకార్ అనేది సెకండ్లు. వాడికి సోషల్ మీడియాలో ఒక్క మెసేజ్ చాలు, పెట్రోల్ రేపు దొరకదని అనే మెసేజ్ ఒక్కటి చాలు, ఇమీడియట్లీ అందరికీ ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు పరిస్థితి హైదరాబాద్లో కూడా భయంకరమైన పరిస్థితి. ఏ పెట్రోల్ బంక్ దగ్గర చూడు కిలోమీటర్ల కొద్దీ ఉంటున్నారు జనం. హైదరాబాద్లో ఒక్కసారిగా పెట్రోల్, డీజిల్ కోసం జనం బారులు తీరారు. యుద్ధం కారణంగా ఇంధన కొరత ఏర్పడిందనే వదంతులు వేగంగా వ్యాపించడంతో, వదంతులు చాలా వేగంగా, హై స్పీడ్ ఉంటుంది. ఇక వదంతులకు హై స్పీడ్. నగరవాసులు ఆందోళనకు గురయ్యారు. దీంతో తమ వాహనాల్లో ఫుల్ ట్యాంక్ చేయించుకునేందుకు పెట్రోల్ బంకులకు పోటెత్తారు. ఫలితంగా నగరంలోని దాదాపు అన్ని బంకుల వద్ద కిలోమీటర్ల మేర క్యూ లైన్లు ఏర్పడ్డాయి. కూకట్పల్లి, అమీర్పేట, సికింద్రాబాద్, ఖైరతాబాద్, లక్డికాపూల్, సనత్ నగర్, ఎర్రగడ్డ, ఆబిడ్స్తో సహా పలు ప్రధాన ప్రాంతాల్లో పెట్రోల్ బంకులన్నీ వాహనాలతో కిక్కిరిసిపోయాయి. గంటల తరబడి వాహనదారులు క్యూలలో వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఇదే సమయంలో కొన్ని బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు కనిపించడంతో ప్రజలు ఆందోళనలో, వారిలో ఉన్నటువంటి ఆందోళన మరింత పెరిగిపోయింది. నో స్టాక్ అనగానే భయం. మామూలు సమయంలో నో స్టాక్ అంటేనే మనకు అయ్యో ఎక్కడ దొరకాలి, పెట్రోల్ బంకులు ఎక్కడున్నాయని వెతుకుతాం. అటువంటిది ఈ సిచ్యువేషన్లో నో స్టాక్ బోర్డులు కనిపిస్తే ఏమనుకోవాలి మనం? ఇక ఈ పరిణామంపై అధికారులు స్పందించారు. పెట్రోల్, డీజిల్ కొరతపై వస్తున్న వదంతులను నమ్మవద్దని ప్రజలు విజ్ఞప్తి చేశారు. రిఫ్లెక్షన్ ప్రేక్షకుల తరఫున నేను కూడా చెప్తున్నాను, ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. తాత్కాలికంగా వాళ్ళకి వెహికల్స్ రాక నో స్టాక్ వేయచ్చు, లేకుంటే బ్లాక్ దందా, బ్లాకులు అమ్ముకోవడానికి వేసేటువంటి పన్నాగం కూడా కావచ్చు. ఈ పన్నాగాలకు ఎవరు కూడా లోను కావద్దు. ప్రేక్షకులారా, ఎవ్వరు కూడా లోను కావద్దు, భయపడాల్సిన అవసరం లేదు. స్వయంగా పార్లమెంటులో మోదీ చెప్పిండు, భవిష్యత్తులో లాక్డౌన్ సిచ్యువేషన్ రావచ్చు, ఇలాగే యుద్ధం కంటిన్యూ అయితే. ప్రస్తుతం మాత్రం నిల్వలు ఉన్నాయి, సరిపడ నిల్వలు ఉన్నాయి. ఒక ఇరాన్ నుంచే మనం పెట్రోల్ తెచ్చుకుంటలేము, చాలా దేశాల నుంచి మనం పెట్రోలియం ఉత్పత్తులను తీసుకుంటున్నాం. కాబట్టి అందాగా భయపడాల్సిన అవసరం లేదు. భవిష్యత్తులో వస్తే తట్టుకోవడానికి సిద్ధంగా ఉండాలని పిలిపే తప్ప ఇప్పుడే లాక్డౌన్ అని అల్లే. మన దగ్గర నిల్వలు ఉన్నాయి, నో స్టాక్ బోర్డు కనిపించగానే మీరు భయపడకండి, దయచేసి టెన్షన్ పడకండి. అక్కడ ఒక వాహనం ఇంకో వాహనం తాకుతూ ఉంటాయి, గొడవలు అవుతూ ఉంటాయి. దయచేసి అవసరం లేదు, మీకు ఎంత అవసరం అంత పెట్రోల్ పోసుకోండి, అంతే. పెట్రోల్ ఉంది సమృద్ధిగా, ఇంధనం నిల్వలు ఉన్నాయి, ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. పుకార్లు కారణంగానే ఈ కృత్రిమ రద్దీ ఏర్పడిందని అధికారులు చెప్తున్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ నో స్టాక్ బోర్డులు కనిపించిన పెట్రోల్ బంకుల మీద దాడులు చేయండి. నిజంగా నో స్టాకా, లేకుండా కావాలని చేస్తున్నారా? పెట్రోలియం సంబంధించినటువంటి, ఈ చమురుకు సంబంధించినటువంటిది పెద్ద మాఫియా. అది పెద్ద మాఫియా. రాత్రే ధరలు పెంచుతారు. కేంద్ర ప్రభుత్వం అనుమతి కూడా లేకుండా ఇప్పుడు స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థలుగా మారిపోయినాయి ఇవన్నీ. కాబట్టి వావి చేసేటువంటి బ్లాక్ దందాలకే, లేకుంటే ఏదో భయాందోళన కల్పించాలి, ఏమో చేయాలనుకుంటే తక్షణమే అధికారులు, పోలీస్ శాఖ వాళ్ళు ఇమీడియట్లీ నో స్టాక్ బోర్డు కనిపించగానే అటాక్ చేయండి పెట్రోల్ బంక్ మీద. నిజంగా పెట్రోల్ లేదా, లేకుంటే కావాలని బ్లాక్ దందా కోసం చేస్తున్నాడా? అందుకే ప్రేక్షకులారా, రిఫ్లెక్షన్ తరఫున
మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను, అనవసరమైనటువంటి పుకార్లు నమ్మకండి. సమృద్ధిగా ఉన్నాయి. గ్యాస్ కూడా మెల్లమెల్లగా వస్తుంది, అందరికీ డొమెస్టిక్ వాళ్ళకు కూడా అందిస్తున్నారు. అదేవిధంగా కమర్షియల్ గ్యాస్ కూడా బయటకు వచ్చేస్తున్నది. అన్నీ ఉన్నాయి, మన సమృద్ధి ఉన్నాయి. మన కేంద్ర ప్రభుత్వం ఇక్కడి నుంచి కాకుండా ఇంకెక్కడి నుంచైనా తెచ్చుకునే ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. నిరంతరం అదే పర్యవేక్షణ ఉన్నారు. కాబట్టి దయచేసి పుకార్లు నమ్మకండి, ఆగం కాకండి. ప్రేక్షకులారా, మీరు కూడా ఈ వాహనదారులందరికీ కూడా మెసేజ్ ఇవ్వండి. ఇవన్నీ కృత్రిమ కొరతలు, లేనిపోని పుకార్లు నమ్మవద్దు. ఉన్నాయి, మనకు ఆగపడాల్సిన అవసరం లేదు. ఇవాళ నీ బండిలో ఉన్నటువంటి పెట్రోల్ నువ్వు వాడుకో, కొద్ది ఉన్నదనంగానే నువ్వు రేపు పోయించుకో. ఇవాళ అంతమందిలో నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదు. రేపు కూడా దొరుకుతుంది, ఎల్లుండి కూడా దొరుకుతుంది, ఎప్పుడైనా దొరుకుతుంది. ఆ మెసేజ్ మన ప్రేక్షకులందరికీ కూడా, లక్షలాది కోట్లాది మంది ప్రేక్షకులకు మెసేజ్ రూపంలో మీరు అందియాలని కోరుతున్నాను, రిఫ్లెక్షన్ ప్రేక్షకులను. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఈ నెల 29వ తేదీ ఆదివారం మన రిఫ్లెక్షన్ ఛానల్ ద్వారా మనం నిర్వహిస్తున్న 4వ కాంక్లేవ్, అలాగే వరుసగా 3వ సనాతన కాంక్లేవ్ను మనం జరుపుకోబోతున్నాం. గత 2 సంవత్సరాలుగా మనం నిర్వహించిన కాంక్లేవ్స్ ఏ స్థాయిలో జరిగాయో మీ అందరికీ తెలుసు. అద్భుతమైన వక్తలు, వివిధ అంశాల మీద లోతైన చర్చలు, వీటన్నిటిని మించి సనాతన అవార్డ్స్ పేరుతో క్షేత్ర స్థాయిలో నిశ్శబ్దంగా ధర్మం కోసం పనిచేస్తున్న వీరులను మనం గౌరవించుకున్నాం. ఇంకా వైభవంగా ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకోబోతున్నాం. మనం చేస్తున్న ఈ భారీ కార్యక్రమాలకు ఖచ్చితంగా ఆర్థిక వనరుల అవసరం ఉంటుంది. గత 3 కాంక్లేవ్స్ కూడా ఎన్నో కష్ట నష్టాల కోర్చి మనం చేసుకున్నాం. ఒక జాతీయవాద ఛానల్కు యాడ్స్ ఇవ్వడానికి కూడా ఈరోజు కార్పొరేట్ సంస్థల దగ్గర నుంచి చిన్న వారి దాకా అందరూ వెనకాడుతున్నారు. ఈసారి సనాతన కాంక్లేవ్ విజయవంతం కావడానికి మీ సహకారం కోరుతున్నారు. ఇది కేవలం ఒక ప్రోగ్రామ్స్ కోసం ఇచ్చే డబ్బు కాదు, ఇది ధర్మ యుద్ధానికి మీరిచ్చే మద్దతుగా మేము చూస్తాం. ఈ కార్యక్రమానికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా కింద కనిపిస్తున్నటువంటి www.reflectionbharat.com వెబ్సైట్లోకి వెళ్ళి తప్పకుండా రిజిస్టర్ చేసుకోండి.